సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉలగ నాయకన్ లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 జీరో టాలరెన్స్ మూవీ రివ్యూ. భారతీయుడు 28 సంవత్సరాల క్రితం అంటే 1996లో రిలీజ్ అయిన ఒక పాత సినిమా మాత్రమే కాదు, ఆ సినిమాకి చాలా పెద్ద ఘన చరిత్రే ఉంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రూపొందిన ఒక గ్రేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎప్పటికీ ఆ సినిమా తాలూకు ప్రభావం ఉంటుంది ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి. భారతీయుడు ఒక క్లాసిక్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఆ సినిమా తాలూకు గొప్పతనం ఇండియన్ ఫిల్మ్స్ ఉన్నంత వరకు నిలిచిపోయి ఉంటుంది. ఎందుకంటే ఓ కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని టోటల్ ఇండియా మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం తాలూకు ఇంపాక్ట్ ఇప్పటికీ కొనసాగుతుంది. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన రూపొందించిన సినిమాల్లో భారతీయుడు మూవీది ఓ ప్రత్యేకమైన స్థానం. 1996లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో కనిపించిన ప్రతి అంశము ఓ అద్భుతమే. ఆ అద్భుతాల గురించి సంవత్సరాల పాటు మాట్లాడుకుంది టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ సినిమా కాన్సెప్ట్, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, ఆ సినిమాకి సంబంధించి శంకర్ గారి విజన్, శంకర్ టేకింగ్, ఇవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యవహారాలు. అంతకు మించి ఈ సినిమాలో ఇంద్రజాల మహేంద్రజాల మాయాజాలం ఉంది. అదేమిటి అంటే భారతీయుడు మూవీ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు, ఆ పాటల్ని శంకర్ గారు పిక్చరైజ్ చేసిన విధానం, భారతీయుడు మూవీలో ఉన్న పాటల కంపోజిషన్ గానీ, ఆ పాటల పిక్చరైజేషన్ గానీ అప్పుడున్న పరిస్థితులకి అల్ట్రా అడ్వాన్స్. ఆ వ్యవహారాన్ని చూసి ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు, థ్రిల్ అయిపోయారు. అంటే ఒక సినిమాతో ఏ రేంజ్ లో వండర్స్ చేయొచ్చో ఆ రేంజ్ లో అసలు ప్రేక్షకుల ఊహలకి అంచనాలకి మించి వండర్స్ చేసి ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ శంకర్. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి బౌండరీస్ కూడా ఉండవు. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యనే సినిమా ఈ వారం థియేటర్స్ కి వచ్చింది. మరి ఆ అంచనాలని అందుకోవడంలో సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యిందో మాట్లాడుకుందాం మన సమీక్షలో. ఈ సినిమా చూడటానికి ఒక కండిషన్ చెప్పొచ్చు, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కండిషన్. అది భారతీయుడు మూవీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని చూడటానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సినిమా లెక్క వేరు, ఈ సినిమా వ్యవహారం వేరు. 28 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, సో లెక్కలు ఖచ్చితంగా మారతాయి. పోతే ఆ మారిన లెక్కలు అద్భుతంగా ఉంటే గోల ఉండేది కాదు, కానీ అవక్కి ఎలా ఉన్నాయి కాబట్టే ప్రాబ్లం. టెక్నాలజీ అరాకొరగా ఉన్నప్పుడే అద్భుతాల మీద అద్భుతాలు చేసి చూపెట్టారు శంకర్. ఇప్పుడు ఊహించినంత, ఊహలకు అందనంత అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ. అలాంటి అన్బిలీవబుల్ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుని శంకర్ మెస్మరైజ్ చేసే, థ్రిల్ చేసి పారేసే ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తారు అని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగటం లేదు, ఏదో తేడా కొట్టింది. మరి ఈ భారతీయుడు 2 సినిమా చూస్తుంటే చెప్పలేనంత బాధ. ఆ బాధని భరించడం కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే ఇది శంకర్ గారి సినిమానైనా, ఆయన సినిమాని చూడటానికి థియేటర్స్ కి వచ్చామా అని సినిమా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు తరచి ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన సినిమా చూస్తున్నప్పుడు కథ చెప్పే విధానం, శంకర్ గారి టేకింగ్ వేరే లెవెల్లో ఉంటాయి. అలాంటి లెవెల్స్ ఏమి ఈ సినిమాలో కనిపించలేదు, నార్మల్ లెవెల్ మాత్రమే ఉంది. తన సినిమాలో శంకర్ అందరికీ తెలిసిన పాయింట్స్ ని ఎక్కువగా చూపిస్తారు. పోతే ఆ పాయింట్స్ కి ఆయన విజన్ తో ఇచ్చే టచ్ స్పెషల్ గా ఉంటది, స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి స్పెషల్ ఫీలింగ్ ఈ సినిమాలో చాలా తక్కువగా ఉంది, అసలు లేదని చెప్పొచ్చు. ఒక రెగ్యులర్ మామూలు కమర్షియల్ డైరెక్టర్ ఫక్త్ మాస్ మసాలా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఈ సినిమాని చూస్తున్నప్పుడు. శంకర్ గారు డైరెక్ట్ చేసినట్టయితే అనిపించలేదు ప్రాపర్ గా. మరి ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ చూస్తే ఫ్యామిలీ డ్రామాని చూడటానికి వచ్చినట్టు అనిపించింది. సెంటిమెంట్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాని చూడటానికి వచ్చినట్టే అనిపించింది. అంతేగాని ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ థ్రిల్లర్ ని చూడటానికి వచ్చినట్టయితే అనిపించలేదు. శంకర్ గారు ఫ్యామిలీ డ్రామా తీయకూడదు అని కాదు, ఆయన తీసుకున్న పాయింట్ కి, ఆ ఫ్యామిలీ డ్రామాకి, ఆ సెంటిమెంట్ కి సరైన మ్యాచింగ్ అనిపించలేదు. శంకర్ గారి సినిమా అంటే ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా మెసేజ్ ఉంటది, స్ట్రాంగ్ మెసేజ్ ఉంటది. ఈ సినిమాలో కూడా మెసేజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింటే తీసుకున్నారు. పోతే దాన్ని కన్వే చేయడానికి సంబంధించి ఆయన తీసుకున్న ట్రాక్స్, ఆయన ప్రిపేర్ చేసిన స్టోరీ ప్లాట్స్, ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించాయి. అంటే ఆయన ఇవ్వాలనుకున్న మెసేజ్ కి సంబంధించి సినిమా అయిపోయేప్పటికీ ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్, కన్విన్సింగ్ ఫీలింగ్ రాలేదు చెప్పొచ్చు. సినిమా మొత్తం చెప్పలేదు, సగం కథే చెప్పాను. తర్వాతి పార్ట్ లో అంటే భారతీయుడు 3 కూడా ఉంటది అని చెప్తున్నారు. ఆ తర్వాతి పార్ట్ చూసినప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది మెసేజ్ కి సంబంధించి అని సమర్థించుకోవచ్చు. సమర్థించుకుంటే సమర్థించుకున్నట్టే ఉంటది.
పార్ట్ 3లో అంటే భారతీయుడు 3 మూవీలో మెసేజ్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చే లెక్క ప్రేక్షకులు భారతీయుడు 2 సినిమాని చూసి ఎందుకు డబ్బులు దండగ చేసుకోవాలి, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, భారతీయుడు 3 మూవీ కోసం భారతీయుడు 2 మూవీని అవసరానికి మించి డ్రాగ్ చేశారు. ఎంత డ్రాగ్ చేశారు అంటే కథ తేలిపోయే లెక్కలో డ్రాగ్ చేసి వదిలిపెట్టారు. కమల్ హాసన్ గారు ముందే చెప్పారు, 2వ పార్ట్ కంటే నాకు 3వ పార్ట్ బాగా నచ్చింది అని. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాకపోతే 3వ పార్ట్ ని ఎరగా చూపిస్తూ సెకండ్ పార్ట్ ని సేల్ చేయటం మాత్రం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ని వాడుకోవటమే, క్యాష్ చేసుకోవటమే. స్టోరీ పాయింట్ విషయానికి వస్తే 1996 లో భారతీయుడు మూవీ ఎండ్ లో సేనాపతి క్యారెక్టర్ వార్నింగ్ ఇస్తుంది. ఎవరైనా సరే కరప్షన్ కి పాల్పడితే నేనొస్తా అంతు చూస్తా అని. అయినా ఇండియాలో కరప్షన్ కు సంబంధించి మార్పు వచ్చిందే లేదు. అలా ఉన్నప్పుడు 28 సంవత్సరాల పాటు సేనాపతి ఏం చేయకుండా ఏం చేస్తున్నాడు, దానికి సంబంధించి సరైన క్లారిటీ ఇవ్వకుండానే ఇండియాలో ప్రస్తుతం కరప్షన్ వేరే లెవెల్లో ఉంది. సో దీన్ని అరికట్టడానికి ఇండియన్ అదే భారతీయుడు కంబ్యాక్ అవ్వాలి అని గోల మొదలు పెట్టారు. పోతే ఇక్కడ ఓ లాజిక్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1996 లో కరప్షన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. పోతే ఇప్పుడు సొసైటీలో కరప్షన్ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు, అది అలవాటైన వ్యవహారం, అందరికీ చాలా కామన్ విషయం. అందులో ఏముంది అనుకుంటున్నారు. పోతే కరప్షన్ అనేది ప్రాబ్లంలా ఉన్నా లేదా అలవాటైపోయినా కూడా అది చేయాల్సిన డ్యామేజ్ అది చేస్తుంది సొసైటీలో. ఇన్ఫెక్షన్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిందంటే అది చేయాల్సిన డ్యామేజ్ అది చేస్తుంది. కరప్షన్ కూడా అంతే. పోతే జనం దానికి సంబంధించి పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవ్వని పరిస్థితుల్లో కూడా మార్పు రావాలి అని కోరుకోవటం ఇంట్రెస్టింగ్ పాయింట్. నా అభిప్రాయం అయితే ఈ పాయింట్ తో అసలు సినిమా మొదలవ్వాలి, కానీ ఆ పాయింట్ ని క్లైమాక్స్ లో తీసుకొచ్చారు. జనాలకి కరప్షన్ పెద్ద విషయం కాదు, వాళ్ళందరికీ అలవాటైపోయింది ఆ వ్యవహారం అని. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ని సినిమా క్లైమాక్స్ లో తీసుకొచ్చారు. అప్పటి వరకు మరి సినిమాలో ఏం జరిగింది అంటే కాలక్షేపం జరిగింది. అలాంటి కాలక్షేపం జరుగుతున్నప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయరు, బోర్ ఫీల్ అవుతారు. అదే జరిగింది ఈ సినిమా చూస్తున్నప్పుడు. సినిమా స్టార్టింగ్ లో సిద్ధార్థ్ అతని టీమ్ బార్కింగ్ డాగ్స్ అని ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఆ పోర్షన్ అంతా కూడా చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే భారతీయుడు క్యారెక్టర్ ఎంటర్ అయిందో అక్కడి నుంచి సినిమా వేరే రెగ్యులర్ అయిపోయింది. సిద్ధార్థ్ అతని టీమ్ ఆ క్యారెక్టర్స్ అన్నిటికి సంబంధించి కూడా కొన్ని మిస్టేకులు కనిపిస్తాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ క్యారెక్టర్ లో చాలా పెద్ద మిస్టేక్ ఉంది. అతను సమాజంలో మార్పును కోరుకుంటున్నాడు, ఒక బాధ్యతాయుతమైన పౌరుల్లాగా ఆలోచిస్తాడు. అలాంటి క్యారెక్టర్ చివరిలో వచ్చేప్పటికీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయలేక డీలా పడిపోయి భారతీయుడిని వ్యతిరేకిస్తాడు. అది కన్విన్సింగ్ గా లేదు. సిద్ధార్థ్ క్యారెక్టర్ మెచ్యూరిటీని క్వశ్చన్ చేస్తున్నట్టుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ మెచ్యూరిటీ గురించే కాదు, డైరెక్టర్ శంకర్ గారు మెచ్యూరిటీకి సంబంధించి కూడా, అంటే కథలో కొన్ని సీక్వెన్స్లకు సంబంధించి ఆయన మెచ్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు కలుగుతాయి. అంటే ప్రెసెంట్ ట్రెండ్ కు తగ్గట్టు లాజికల్ గా కొన్ని వ్యవహారాలని ఆయన ఈ సినిమాకి సంబంధించి ఆలోచించలేదేమో అనిపించింది. ఎక్కడో ఒరిజినల్ శంకర్ మిస్ అయ్యారు. ఒక డూప్లికేట్ శంకర్ లేదంటే ప్యారడీ శంకర్ ఎవరో ఈ సినిమాని డైరెక్ట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన స్టోరీ చెప్పే విధానంలో కొన్ని డీటెయిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో చూసుకుంటే చాలా డీటెయిల్స్ వీక్ గా ఉన్నాయి, ఆసక్తి అనిపించలేదు, బోల్డన్ని అనుమానాలు కలిగించాయి కూడాను. ఒరిజినల్ శంకర్ సినిమా అంటే ఇలా ఉండదు. ఆయన డిస్కస్ చేసే పాయింట్స్ ని వింటాం, యాక్సెప్ట్ చేస్తాం, నిజమే కదా ఇలా జరిగితే బాగుంటది కదా అని ఫీల్ అవుతాం. అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ ఇవ్వలేదు. ఏదో రకంగా సినిమాని సేల్ చేసుకోవాలి, భారతీయుడు అనే బ్రాండ్ ని సేల్ చేసుకోవాలి అని తాపత్రయపడినట్టే అనిపించింది. డైరెక్టర్ శంకర్ ఫిల్మ్ అంటే పాటలు గానీ ఫైట్లు గానీ స్పెషల్ గా ఉంటాయి, స్పెషల్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. కానీ ఈ సినిమాలో పాటలకు సంబంధించి కానీ ఫైట్స్ కు సంబంధించి కానీ స్పెషాలిటీయే కనిపించలేదు. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ స్పెషల్ కార్టూన్ ఉంది కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ క్యారెక్టర్ తో సినిమా స్టార్టింగ్ లో శంకర్ కొన్ని మెస్మరైజింగ్ మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. అది ఒరిజినల్ శంకర్. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే భారతీయుడు క్యారెక్టర్ కథలోకి ఎంటర్ అయిందో అక్కడి నుంచి ఒరిజినల్ శంకర్ మిస్ అయ్యారు. వేరెవరో శంకర్ వచ్చి సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే శంకర్ గారి స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గలేదు సినిమాలో. కానీ స్టోరీ టెల్లింగ్, ఎంటర్టైన్మెంట్ ఈ విషయాలకు సంబంధించి చూస్తే శంకర్ స్టాండర్డ్స్ కనిపించలేదు సినిమాలో. నెక్స్ట్
అనిరుద్ధ్ కూడా శంకర్ గారితో ప్రాపర్ గా సింక్ అవ్వలేదు ఈ సినిమాకి సంబంధించి. మ్యూజిక్ తో అవసరమైన మ్యాజిక్ జరగలేదు ఈ సినిమాలో. భారతీయుడు క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గానే ఉంది. అంతకుమించి ఎక్కువ చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే బాగుందని మనం సర్ది చెప్పుకోవటమే. ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ప్రాపర్ ఇంట్రెస్టింగ్ సీన్స్ పడలేదు. స్క్రీన్ ప్లే ప్రాసెస్ లో భారతీయుడు రిలేటెడ్ గా సీన్స్ ని డల్ గా డిజైన్ చేశారు. అదే ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్. భారతీయుడు మూవీలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పెట్టారు. పోతే అది అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు. అది ఇంకో పెద్ద మైనస్ ఈ సినిమాకి. బాబీ సింహ సిబిఐ ఆఫీసర్ గా నప్పలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా చప్పగా నడిచింది. ఈ సినిమాలో హైలైట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిల్లో ది బెస్ట్ హైలైట్ మాత్రం సిద్ధార్థ్ అనే చెప్పాలి. అతని క్యారెక్టర్ బాగుంది, అతని పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో అతను చేసిన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత ఎస్జే సూర్య ఈ సినిమాలో ఉన్నారు. పోతే ఆయన పోషించిన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఏమీ అనిపించలేదు. మొత్తంగా భారతీయుడు 2 ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఈ సినిమా చూసినప్పుడు నాకు ఒక సామెత గుర్తొచ్చింది, కాకరకాయ కేకరకాయ. ఈ సామెతని ఏ సందర్భంలో వాడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ అదే. దట్స్ ఇట్. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.